క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగచేతును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, మనకు కలిగిన ప్రతి విచారమును మన దగ్గర నుంచి దూరపరిచి మనకు ఆనందమును కలగచేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ప్రతి పరిస్థితిలో ఏం చేస్తూ ఉంటాం అంటే విచారపడుతూ ఉంటాం. ఈ యొక్క స్థితి ఎలా మార్చబడుతుంది, నా కుటుంబం ఎలా పోషింపబడుతుంది, ఈ అప్పులు ఎలా తీరబడతాయి, ఈ ప్రాబ్లం ఎలా పోతుంది అని ప్రతి విషయంలోనండి, అది ఆత్మీయ సంబంధమైన విషయం కావచ్చు, శారీరక సంబంధమైన విషయం కావచ్చు, కుటుంబ సంబంధమైన విషయం కావచ్చు, జాబ్ కావచ్చు, చదువు కావచ్చు, బిజినెస్ కావచ్చు, అది ఎలాంటిదైనా కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే మనం అన్ని విషయాల్లో విచారణ చేస్తాం. అలా విచారిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ విచారములు కొట్టివేసి నీకు ఆనందమును కలగచేస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విచారములను తొలగించే దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రతి విచారము దేవుడిని మోపుతూ దేవుడికి ఆనందం పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు ఆనందమును కలుగచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ విచారం చేత బిడ్డలు కృంగిపోయి ఉన్నారో ఆ విచారంలో వాళ్ళ నుంచి తీసివేసి గొప్ప ఆనందం కలగచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.